ఈ మొదటి ఆదివారంలో మమ్మల్ని ఏర్పాటు చేసి నీ బల దగ్గరకు చేరి నీ శరీరమును నీ రక్తమును తిని త్రాగడానికి కృప చూపించిన దేవా కింద వందనాలని కొద్ది నిమిషాలు ఎవరికి వాళ్ళకి ప్రార్థన చేద్దాం. మనం ఆయన వైపు చూసి మనం ప్రార్థించినట్లయితే, మనం ఆయన వైపు చూసి ఆయన కీర్తించినట్లయితే దేవుడు తప్పగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఎవరికి వాళ్ళే కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా స్తోత్రనైనా, పరిశుద్ధుడా స్తోత్రనైనా, పరమాత్ముడా స్తోత్ర. కృపగల దేవానికి వందనాలు, ప్రేమించే దేవా స్తోత్రనైనా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రనైనా, పరమాత్ముడా స్తోత్రనైనా. కృపగల దేవానికి వందనాలు, ప్రేమగల దేవానికి వందనాలు, ప్రేమించే దేవా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేద్దాం. ఆయన శరీరమును ఆయన రక్తమును తిని త్రాగడానికి ఇష్టపడుతున్నా నీవు కొద్ది నిమిషాలు దేవుని సందులు విజ్ఞాపన చేసేవారిగా ఉందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రునైనా, పరమాత్ముడా స్తోత్రునైనా. కృపగల దేవా, ప్రేమగల దేవా నీకిన్న వందనాలు 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 వందనాలు. నీకే మహిమ. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేయండి. అయా నీ శరీరం తిని నీ రక్తం త్రాగడానికి తగిన ఓపెన్ అయిన కృప మాకు చూపించండి. ఈ యోగ్యత మా మీద ఉంచండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. నా కుటుంబాన్ని రక్షించండి, నా బిడ్డలను రక్షించండి, నాకు కలిగిన సమస్తమైన వారిని రక్షించని కృపలో వాడుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రునైనా, పరమాత్ముడా స్తోత్రునైనా. కృపగల దేవా, నిత్య నివాసి నీకిన్న వందనాలు 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 వందనాలు. నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ 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 మహిమ. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రునైనా, పరమాత్ముడా స్తోత్రునైనా. కృపగల దేవానికి వందనాలు, ప్రేమగల దేవానికి వందనాలు. కృప చూపించే దేవా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రునైనా, పరమాత్ముడా స్తోత్రునైనా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, పరమాత్ముడా స్తోత్రం. కృపగల దేవానికి వందనాలు, ప్రేమగల దేవానికి వందనాలు. కృప చూపించే దేవా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రునైనా, పరమాత్ముడా స్తోత్రునైనా. కృపగల దేవానికి వందనాలు 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 వందనాలు. నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రునైనా, పరమాత్ముడా స్తోత్రునైనా. కృపగల దేవానికి వందనాలు, ప్రేమించే దేవా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రునైనా, పరమాత్ముడా స్తోత్రునైనా. కృపగల దేవానికి వందనాలు, ప్రేమగల దేవానికి వందనాలు 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 వందనాలు. నీకే మహిమ. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రునైనా, పరమాత్ముడా స్తోత్రునైనా. కృపగల దేవా స్తోత్రునైనా, ప్రేమగల దేవా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రునైనా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రునైనా, పరిశుద్ధుడా స్తోత్రునైనా, పరమాత్ముడా స్తోత్రునైనా. కృపగల దేవా స్తోత్రం 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 స్తోత్రం.
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఎన్ని బాధలో నన్ను ఏ బంధువులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలో నన్ను ఏ బంధువులైనను ఎంత కష్టమొచ్చి నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాల. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, నీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. గత నెల అంతా నీ కృపలో బలపరిచి
అయ్యా ఇదిగో ప్రభా జూన్ నెల మొదటి వారములో నీ మందిరములో చేరి నీ ఆరాధించే బాధ్యత, నేను స్తుతించే బాధ్యత, నేను కనపరిచే బాధ్యత మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా నేను ఈ సమయం చూడాలని చాలామంది ఆశించారు, కానీ చాలామంది ఎదురు చూశారు, కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారయ్యా. ఎందుకు పనికిరాని మమ్మలను, పెట్ట కుప్పతో సమానమైన మమ్మలను నీ సజీవమైన రెక్కలు చన్ని కాసి భద్రపరిచి ఆయుస్సును ఆరోగ్యాన్ని ఇచ్చి నీ మందిరములో చేరి నేను స్తుతించి కనపరిచే బాధ్యత బిడలకు మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు. అయ్యా ఇదిగో ప్రభు నీ మందిరంలో చేరిన మేము నీ శరీరమును నీ రక్తమును తిని త్రాగడానికి సిద్ధపడుతుండగా అయ్యా ఎంతమందిని ఈ బాలలో పాలు బగసులు ఉండడానికి ఇష్టపడుతున్నారు, వాళ్ళందరినీ సిద్ధపరచండి ప్రభు. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఇదిగో నీ లేఖన భాగాలు ఉంచుకునే మాటల మీద ధ్యానం చేస్తుండగా వినగల చెవి, గ్రహించగల మనసు మాకు అనుగ్రహించి నడిపించని కృపలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను. దేవానికైనా వందనాలు, స్తోత్రాలు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న మమ్మలను వ్యాపారమైన ప్రేమటి ఆ ఉన్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి తనకు తాను రానైనా రిక్తునిగా చేసుకుని ఆ నిలువుకైకు అడ్డకైకు వేలాడుతూ రక్తము చెందించి ఆ రక్తం ద్వారా మాకు పాప క్షమాపణ కలిగజేసిన దేవానికైనా వందనాలు. దేవానికి వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించను ఆయన. అయ్యా ఇదిగో వచ్చిన వారిని దీవించి రాబోతున్న వారిని సకాలం ఏర్పాటు చేసి కృపలో వాడుకోమని, సమస్తమును మర్యాదగా క్రమగా ఘనంగా జరిపించిన కృపలో వాడుకోమని యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందామండి. కానేసుకున్నాను వందనాలు. ఓకే. దేవుని నామమునకు స్తోత్రాలు. దేవుని యొక్క కృపను బట్టి జూన్ నెల మొదటి వారములో దేవుని యొక్క మందిరములో చేరి దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. మంచిది, కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, మీకు అందరూ తెలిసిన భాగమే, కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. 13 సామెతల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము నమ్మకమైన రాయబారి ఔషధులు లాంటి వాడు. చాలు చాలు చాలమ్మా చాలు. ఈ ఉదయకాల సమయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నాతో చెప్తారా? ఆ మాట ఏంటంటే నాతో చెప్పండి. నమ్మకమైన రాయబారి ఔషధము లాంటి వాడు. చెప్తారా? మళ్ళీ చెప్తారా? నమ్మకమైన రాయబారి ఔషధము లాంటి వాడు. ఔషధం అంటే అర్థం ఏంటండి? ఔషధం అంటే అర్థం ఏంటి? ఔషధము అమ్మా ఇంగ్లీష్లో ఏమంటారు? మెడిసిన్ అంటారు. తెలుగులో ఏమంటారు? మందులు. మీరు వేసుకు షుగర్కి, బీపీలకి, వివిధమైన వాటికి మందులు వేసుకుంటారు కదా, దాన్ని ఏమన్నారు? ఔషధము అన్నారు. అర్థమవుతుందా? వాటిని ఏమంటండి? ఔషధం. ఎలాంటి వాడండి? ఎలాంటి వారు ఔషధం లాంటి వారు? అమ్మా చెప్పండి. ఎలాంటి వారు? నమ్మకమైన వారు. సరే, రాయబారి అంటే అర్థం ఏంటి? రాయబారి చెప్పండి. రాయబారి అంటే అర్థం ఏంటి? మధ్యవర్తి అని అర్థం. రాయబారి అంటే అర్థం ఏంటండి? మధ్యవర్తి. ఇంకా ముందుకు వెళితే గమనించండి దేనికి బిడ్డలారా, మధ్యవర్తియే కాదు, దూత అని కూడా మనము చెప్పుకోవచ్చు. గమనించండి, నమ్మకమైన వారు ఎలాంటి వారండి? ఔషధము లాంటి వారు. ఈ లోకంలో పిల్లలు నమ్మకముగా ఉండాలి, తల్లిదండ్రులు నమ్మకముగా ఉండాలి, పెద్దలు నమ్మకముగా ఉండాలి, వృద్ధులు కూడా దేవునికి నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా ఉంటే వాళ్ళు ఎలాంటి వారు ఈ లోకములు అంటే ఔషధము లాంటి వారు. వాళ్ళ మాటే ఆరోగ్యదాయకంగా ఉంటుంది. ఇప్పుడు గమనించండి, తల్లిదండ్రులు నమ్మకస్తులు అనుకోండి, పిల్లలు కూడా ఎలా ఉంటారండి? నమ్మకమైన వారిగానే ఉంటారు. తల్లిదండ్రులు నమ్మకస్తులు అయితే పిల్లలు నమ్మకస్తులుగా ఉంటారు. సేవకుడు నమ్మకం అయితే సంఘము కూడా ఎలా ఉంటుందండి? నమ్మకముగానే ఉంటుంది. దేవుడు నమ్మకస్తుడు అయితే ఆయన పిల్లలు కూడా ఎలా ఉంటారు?
నమ్మకస్తులుగానే ఉంటారు. అంటే ఇప్పుడు గమనించండి, మనం ఈ లోకంలో ఎలాగుండాలి? నమ్మకస్తులుగా జీవించాలి. దేవుని స్తోత్రం చెప్తారా? నమ్మకస్తులుగా జీవించాలి. వినండి దీనికి వాక్యంలో, బైబిల్లో మనం చూసినట్లయితే దేవాతి దేవుడు ఒక ఆయన గురించి అంటాడు, ఈయన నా ఇల్లంతటిలో నమ్మకస్తులు అన్నాడు. ఎవరండి ఆయన? మోషే. మోషేని ఏమన్నాడు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. మోషే ఎలాగూ నమ్మకస్తులయ్యాడు? ఇప్పుడు మనం జ్ఞానం చేయబోతున్నాం. మోషే ఎలాగూ నమ్మకస్తుడయ్యాడు అంటే, ఇప్పుడు గమనించండి, మోషే యొక్క బాల్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మోషే యొక్క యవ్వనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మోషే యొక్క కౌమారాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మోషే యొక్క వృద్ధాప్యాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. బాల్యములు ఎలాగున్నాడు, యవ్వనములు ఎలాగున్నాడు, కౌమారంలో ఎలాగున్నాడు, వృద్ధాప్యంలో ఎలాగున్నాడు. టోటల్గా మనం చూసుకుంటే దేవుడు ఏమన్నాడు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. అంటే మోషే యొక్క బాల్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మోషే యొక్క యవ్వనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మోషే యొక్క కౌమారాన్ని, వృద్ధాప్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మోషే బాల్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ఫరో ఏమన్నాడు? మగపిల్లలు పుడితే చంపేయండి, ఆడపిల్లలు పుడితే ఉంచండి అన్నాడు. మోషే చాలా అందగాడు, సౌందర్యవంతుడు కాబట్టి మగపిల్లుడే, కానీ తల్లికి చంపడం ఇష్టం లేక ఎవరికి కనపడకుండా 3 నెలలు దాసి పెంచింది. ఇంకా దాయలేని పరిస్థితిలో ఉంది. పిల్లోడు పెరుగుతుంటే స్వరం కూడా ఏమవుద్ది? పెరుగుతూనే ఉంటుంది కదా. 3 నెలలు ఆ తల్లి ఎలా దాచిందో తెలియదు. ఆ మోషే ఎప్పుడైనా ఏడ్చాడా లేదా అన్నది తెలియదు. 3 నెలలు ఆ బిడ్డను దాచిందంటే ఒక రోజుగా దాయగలవా? గమనించి 3 నెలలు దాచిందంటే ఆ తల్లి ఎంత నమ్మకస్తురాలో ఒకసారి మనము ఆలోచించాలి. ఆ తర్వాత ఏం చేసి, ఇంకా దాయలేక ఒక జమ్ము పెట్టి తయారు చేసి మట్టికీలు పూసి, ఆ జమ్ము పెట్టెలు ఎవరు పెట్టింది? మోషేని పెట్టి సముద్రంలో విడిచిపెట్టేసింది. ఫరో కుమార్తె వచ్చింది, ఆ జమ్ము పెట్టి తీసింది. ఆ జమ్ము పెట్టెలో ఉన్న మోషేని చూసి చూడగానే మిరియాము మోషే అక్క వచ్చింది, ఈ బిడ్డను పెంచడానికి దాదిని తీసుకురమ్మంటావా అని అడిగింది. తీసుకురమ్మనగానే వెళ్ళి తన తల్లిని తీసుకొచ్చింది. ఆవిడ ఫరో కుమార్తె అంటుంది, ఆ బిడ్డను ఆ తల్లికిస్తూ, ఈ బిడ్డను నా కొరకు పెంచుము, నీకు జీతము ఇచ్చేదనని చెప్పింది. వెళ్ళింది, బిడ్డను తీసుకెళ్ళింది ధైర్యంగా. తన బిడ్డను తాను పెంచుతుంది. జాగ్రత్త వినాలి, తన బిడ్డను తాను పెంచుతుంది. ఇప్పుడు గమనించండి, ఆ పెంపకములోనే దేవునికి మోషే ఏమైపోయాడు? నమ్మకస్తుడైపోయాడు. దేని విషయంలో నమ్మకస్తుడయ్యాడండి? తల్లి యొక్క పెంపకములో. ఆ పెంపకమే మోషేను దేవునికి నమ్మకస్తుడిగా చేసేసింది. దేవుని స్తోత్రం. ఇవాళ దేవుడు చక్కటి బిడ్డల్ని ఇచ్చాడు, చక్కటి సంతానాన్ని ఇచ్చాడు. ఆ బిడ్డలను ఏ విధంగా మనం పెంచగలుగుతున్నాం? ఆ బిడ్డలను మనం ఏ విధంగా, ఎటువంటి శ్రద్ధతో మనం పెంచుతున్నాం? ఇప్పుడు చూడండి, మనము కొన్ని సందర్భాల్లో పిల్లల్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడం, వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఎక్కడ నడుస్తున్నారో మనకు తెలియకుండానే వాళ్ళు ఏం చేస్తున్నారు? పక్కదారులు పడుతూ ఉంటారు. కొంతమంది బూతులు తిడుతూ ఉంటారు, కొంతమంది ఏయో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు తల్లిదండ్రులు అంటారు, మా అబ్బాయి అండి ఉద్దేశపూర్వకంగా నేర్చుకోలేదు కానీ పక్క వాళ్ళని చూసి నేర్చుకుంది అంటారు. పక్క అమ్మాయిని చూసి లేదా పక్క అబ్బాయిని చూసి నేర్చుకున్నారు. అంటే బాల్య దశ ఎలాగ సాగుతుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషే తల్లి నమ్మకమైనది కాబట్టి మోషేను దేవునిలో నమ్మకస్తుడిగా పెంచగలిగింది. ఇవాళ గమనిస్తున్నారా? మోషే తల్లి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది కాబట్టి, మోషే తల్లి
దేవునికి విధేయత కలిగి ఉంది కాబట్టి ఆ బిడ్డను కూడా సరైన మార్గంలో పెంచడానికి ముందుకు రాగలిగింది. ఇప్పుడు చూడండి, తల్లి ఏం బోధించిందో ఉగ్గుపాలతో, ఏమి నేర్పిందో తెలియదు కానీ వాడు పెద్దవాడయ్యాడు, మోషే పెద్దవాడయ్యాడు, ఫరో ఇంటికి వెళ్ళిపోయాడు. ఫరో ఇంటిలో తిండి తింటున్నాడు, ఫరో బట్టలు కట్టుకుంటున్నాడు, ఫరో ఇంటిలోనే సుఖిస్తున్నాడు, విద్యాభ్యాసాలు నేర్చుకుంటున్నాడు. ఒకరోజు అంట ఐగుప్తునికి ఇశ్రాయేలుకి ఏమొచ్చిందంట, దెబ్బలాట వచ్చిందంట. ఇద్దరు కొట్టుకుంటున్నారంట. అక్కడికి ఎవరు వెళ్ళారు? మోషే వెళ్ళాడంట. ఇప్పుడు గమనించండి, మోషే రూల్ ప్రకారంగా ఎవరికి సపోర్ట్ చేయాలి? ఫరో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఐగుప్తునికి సపోర్ట్ చేయాలి. కానీ ఎవరికి సపోర్ట్ చేశాడు? ఇశ్రాయేలుడికి చేసేసాడు. ఇశ్రాయేలుకి ఎందుకు చేశాడు అంటే తల్లి యొక్క ఉపదేశం, తల్లి యొక్క పెంపకం. వాళ్ళు వింటున్నారా దేనికి బిడ్డలారా? ఇవాళ గమనించండి, నువ్వు క్రైస్తవ బిడ్డగా ఉండి క్రైస్తవ కుటుంబంగా ఏర్పడి నువ్వు క్రైస్తవురాలుగా అనబడ్డానికి నువ్వు ఎలాగున్నావు? దేవునికి ఎలా నమ్మకస్తురాలుగా ఉన్నావు? నమ్మకస్తుడిగా ఉన్నావు. ఇవాళ గమనించండి, ఇవాళ నమ్మకత్వం లేదు. అంటే నమ్మకం అనేది లేదు. భార్య భర్త మీద నమ్మకం లేదు, భర్త మీద భార్యకు నమ్మకం లేదు. ఇవాళ తల్లిదండ్రుల మీద బిడ్డలకు నమ్మకం లేదు, బిడ్డల మీద తల్లిదండ్రులకు నమ్మకం లేదు. చిన్నవాళ్ళ మీద పెద్దవాళ్ళకి నమ్మకం లేదు, పెద్దవాళ్ళ మీద చిన్నవాళ్ళకి నమ్మకం లేదు. ఈ రోజులు ఎలాగున్నాయంటే నమ్మకత్వాన్ని కోల్పోయినాయి. ఇవాళ నమ్మకముగా ఉండలేకపోతున్నారు. ఇదివరకు రోజుల్లో తల్లిదండ్రులు చెప్పు చేతల్లో బిడ్డలు ఉండేవారు. బిడ్డలు ఇప్పుడు ఎవరున్నారంటే బిడ్డలేక చెప్పు చేతల్లో తల్లిదండ్రులు ఉండడం ప్రారంభించారు. ఈ రోజుల్లో ఎంత భయంకరమైన రోజులండి. తల్లిదండ్రుల మాట బిడ్డలు వింటున్నారంటే వింటలేదు. ఎవరి మాట వింటున్నారంటే బిడ్డల మాటే తల్లిదండ్రులు వినే పరిస్థితికి వచ్చేసింది. తండ్రి తల్లి ఏదైనా చెప్తే నీకేం తెలీదు, మేము ఇలా ఇది మంచిది అది మంచిది అని చెప్తుంటే అదే బాటలో తల్లిదండ్రులు వెళ్తున్నారు. కానీ బాబు ఇది మంచిది కాదని చెప్పే తల్లిదండ్రులు చాలా తక్కువ అయిపోయారు. ఇవాళ అర్థం చేసుకుంటున్నారా? మోషే తన దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తులు అనే మాటకు గమనించండి, మోషే తల్లి నమ్మకముగా ఉంది కాబట్టి తన బిడ్డను నమ్మకముగా పెంచగలిగింది, దేవునికి నమ్మకముగా పెంచగలిగింది. ఇవాళ గమనించండి, ఇవాళ బిడ్డలు కొంతమంది త్రాగుడుకు లోనైపోతున్నారు, కైనీలకు లోనైపోతున్నారు, సిగరెట్లకు లోనైపోతున్నారు, గంజాయికి లోనైపోతున్నారు, వివిధమైన వ్యసనాలకు లోనైపోతున్నారంటే ఆ తల్లిదండ్రుల యొక్క పెంపకం ఎలాగుంది? ఇవాళ మా బిడ్డలు దేని చూసి చెడిపోతున్నారు అంటే పక్క వాళ్ళని చూసి చెడిపోతున్నారు అంటున్నావు. మంచిది, నీ బాధ్యత ఆ బిడ్డల పట్ల ఎలాగుంది? మోషే తల్లి పెంపకములో పెరిగాడు కాబట్టి వాడు పెద్దవాడైనా కానీ తొట్టిల్లిపోయే స్థితి మోషేలో రాలేదు. ఇవాళ బిడ్డలను చూసి తల్లిదండ్రులు సంతోషించాలంటే, బిడ్డలు చూసి తల్లిదండ్రులు ఉప్పొంగవాలంటే ఆ బిడ్డలు సరైన మార్గములో ఉండాలి. ఆ బిడ్డలు సరైన మార్గములో ఉండాలంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత అనేది మనం గుర్తెరగాలి. ఈ రోజులో గమనించండి, ఎక్కడ చూద్దామన్నా యవనస్తులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు, విచ్చలవిడిగా పాడైపోతున్నారు. పనికి వెళ్తున్నారు, డ్యూటీలకు వెళ్తున్నారు, రూపాయి కూడా ఇంటికి ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చిన విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు, ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. గమనించండి, యవనొక ప్రాయంలోనే మరణాలు తెచ్చుకుంటున్నారు. ఎందుకు? దేని కొరకు అంటే సరైన మార్గం వాళ్ళకి చెప్పేవారు లేక. ఒక తల్లిగా ఒక తండ్రిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడంటే నీ బిడ్డలకు ఏం నేర్పుతున్నావు? నువ్వు దేవునికి నమ్మకముగా ఉంటే నీ బిడ్డలను కూడా దేవునికి నమ్మకముగా పెంచడానికి అవకాశం ఉంది. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ బిడ్డలను కూడా దేవునికి భయభక్తులుగా నీ బిడ్డలను కూడా పెంచగలవు. ఇవాళ గమనించండి, వాడు తాగుతున్నాడు, దొలుతున్నాడు,
చిన్నప్పటి నుంచి ఆడు యవనస్సులోకి వచ్చాక విచ్చలవిడిగా తిరుగుతున్నాను. ఆ పెళ్ళయ్యే వరకు నువ్వు బాధపడుతున్నావు. పెళ్ళయ్యాక ఎవరు బాధపడతారండి? చేసుకున్న భార్య బాధపడాలి, కన్నా పిల్లలు బాధపడాలి. అంటే వాళ్ళకి ఏం లేదు, సరైన మార్గము లేదు, సరైన ఉపదేశం లేదు, సరైన మార్గము లేదు, సరైన ఆలోచన విధానము లేక బాల్యదశ చెడిపోతుంది, యవనపు దశ చెడిపోతుంది. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత గమనించండి, భార్య పిల్లలు కూడా బాధపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక భార్య అంటుంది, నేను ఎందుకు చేసుకున్నాను, నిన్ను ఎందుకు చేసుకున్నానా అంటుంది. పిల్లలు అంటారు, నన్ను ఎందుకు కన్నా మమ్మీ అంటుంది. పిల్లలు అంటున్నారు. ఎంత బాధ అంటే అది. కారణం ఏంటంటే నమ్మకత్వాన్ని కోల్పోయారు, విచ్చలవిడిగా తిరగడం ప్రారంభించారు. లోకములో జరుగుతున్నది అదే. లోకములో ఈ విచ్చలవిడి అనేది ఈ రోజుకి జరుగుతూనే ఉంది. అందుకే కొన్ని కుటుంబాలు, కొన్ని జీవితాలు పతనం అయిపోతున్నాయి. ఇప్పుడు గమనించండి, నీ బిడ్డల పట్ల నువ్వు ఎలాగుండాలి? నమ్మకముగా ఉండాలి. తల్లిని చూసేటప్పటికి బిడ్డ గడగడలాడాలి, తండ్రిని చూసేటప్పటికి బిడ్డలు గడగడలాడాలంటే నీ నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోకూడదు. బిడ్డలను కొట్టక్కర్లేదండి, కళ్ళు ఎర్ర చేస్తే చాలు, వాళ్ళు ఏమవుతారండి? భయపడిపోతారు. కళ్ళు ఎర్ర చేస్తే చాలు భయపడిపోతారండి. ఇవాళ గమనించి, నువ్వు కొట్టవసరం లేదు. అమ్మో మా అమ్మ వస్తుంది, అమ్మో మా నాన్న వస్తున్నాడు అని భయపడేవారుగా. అంటే నువ్వు బిడ్డలకు నమ్మకముగా ఉండాలి. అయ్యో మా అంటే అండి, నమ్మకముగా ఉండడం నీ మాట చూడండి. ఇవాళ ఏం చేస్తారు? వాళ్ళ నమ్మకత్వాన్ని ఎలా కోల్పోతున్నారు అనుకుంటారు? తల్లిదండ్రులు ఎదురుగుండా, బిడ్డలు ఎదురుగుండా భార్య భర్తలు తిట్టుకుంటారు, బిడ్డలు ఎదురుగుండా భార్య భర్తలు కొట్టుకుంటారు. ఇప్పుడు చూడండి, బిడ్డలు ఎదురుగుండా భార్య భర్తలు వాళ్ళ తప్పులు వీళ్ళు ఎదుగుతారు, వీళ్ళ తప్పులు వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. ఆ బిడ్డలు ఎలాగుంటారండి? భార్య భర్తలు అన్నది మర్చిపోతున్నారు. బిడ్డలు ఎదురుగుండా ఏం మాట్లాడాలో, ఏ విధంగా జీవించాలన్నది తల్లిదండ్రులకు కనబట్టలేదు. వాళ్ళు ఎలాగుండాలన్నది పిల్లలకు తెలియట్లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీవు నీ బిడ్డలు నమ్మకముగా ఉంటే నువ్వు ఎలా ఉంటావు? లోకానికి ఒక ఔషధముగా ఉంటావు అన్నాడు. ఇవాళ గమనించండి, ఇవాళ పిల్లలు నమ్మకస్తులుగా కనబట్టలేదంటే నీ లోపాలు నువ్వు బయటెట్టుకున్నావు, నీ భర్త లోపాలు నువ్వు బయటెట్టుకుంటున్నావు, భార్య వాళ్ళ లోపాలను భర్త బయటెడుతున్నాడు, వాళ్ళిద్దరూ తిడుతున్నారు. బిడ్డలకు ఏమైపోతున్నారు? వీళ్ళు లోకమైపోతున్నారు, నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు. ఇది మంచిదంటారా? బిడ్డలు ఎదురుగుండా మాట్లాడేవి కొన్ని ఉంటాయి, బిడ్డలు లేకుండా మాట్లాడేవి కొన్ని ఉంటాయి. తల్లిదండ్రులు గమనించాలి. బిడ్డలు ఎదురుగుండా మాట్లాడేవి కొన్ని ఉంటాయి, బిడ్డలు లేకుండా మాట్లాడుకునేవి కొన్ని ఉంటాయి. అన్నీ బిడ్డలు ఎదురుగుండా మాట్లాడకూడదు. మాట్లాడితే వాళ్ళు ఏమవుతారు? అంటే చెడిపోవడానికి అవకాశము ఉంది. ఇంకా ముందుకు అపనమ్మకస్తులు పిల్లలు అపనమ్మకస్తులు ఎలాగైపోతున్నారంటే, బిడ్డలు ఎదురుగుండా తల్లిదండ్రులు చేసే పనులు, బిడ్డలు ఎదురుగుండా త్రాగుడు తాగుతారు, బిడ్డలు ఎదురుగుండా సిగరెట్లు తాగుతారు, బిడ్డలు ఎదురుగుండా అబద్ధాలు ఆడతారు. అవి చూసి బిడ్డలు నేర్చుకోరా? దేవుడు ఎత్తుడే వాళ్ళు ఏమైపోతున్నారు? అపనమ్మకస్తులు అయిపోతున్నారు. నువ్వు తాగేదేదో బయట తాగి లోనికి వచ్చావు అనుకో, నువ్వు చేసేది నీ బిడ్డలకు తెలియదు. కానీ నీ బిడ్డలు ఎదురుగుండానే తాగుతూ, నీ బిడ్డలు ఎదురుగుండానే తిరుగుతూ, నీ బిడ్డలు ఎదురుగుండానే ఇచ్చలవిడితనం చూపిస్తే రేపొద్దు నా పిల్లలు ఎలా తయారవుతారు? ఆ పిల్లలు ఎలాగుంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఇవాళ ఈరోజు ఈ జీవితం అయిపోతుంది, రేపొద్దు నీ బిడ్డల జీవితం ఏంటి? ఈ రోజుతో నీ జీవితం అయిపోతుంది అంటే నువ్వు పెరిగావు, పిల్లలు అదేంటి పెళ్లి చేసుకున్నావు, పిల్లలు కన్నావు, ఆ పిల్లలకు పెళ్లి చేస్తున్నావు, మంచిదే.
అక్కడ వరకు నీ జీవితం సరిపోతుంది. ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఆ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏ మార్గాన్ని ఉంచావు? ఒక క్రైస్తవ బిడ్డగా నువ్వు ఆలోచించవలసిన విషయాలు ఉన్నాయి. ఒక క్రైస్తవ బిడ్డగా నీ బిడ్డల గురించి ఆలోచించాలి. ఎందుకు ఈ పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు? ఎందుకు ఎవరు రావట్లేదు అంటే వాళ్ళు సరైన మార్గములో లేరు కాబట్టే వాళ్ళకి సరైన మార్గాలు ఏర్పడలేదు. అంటే ఇప్పుడు సరైన మార్గాలు ఎన్నుకోవాలంటే, సరైన మార్గాలు కలిగి ఉండాలంటే తల్లిదండ్రులైన వారు దేవునికి ఎలా కనబడాలి? నమ్మకముగా కనబడాలి. బిడ్డలకు ఎప్పుడైతే దేవునికి నువ్వు నమ్మకముగా కనబడతావో బిడ్డలు కూడా నిన్ను ప్రేమిస్తారు. బిడ్డలకు నువ్వు నమ్మకముగా కనబడతావు, అప్పుడు వారు నీకు లోబడతారు. ఇప్పుడు చూడండి, మోషేను తల్లి పాలు విడిచే వరకు పెంచింది. పాలు విడిచిన తర్వాత ఎన్ని సంవత్సరాలు తాగుతారండి పిల్లలు? పిల్లలు ఎన్ని సంవత్సరాలు పాలు తాగుతారు అంటే చెప్పండి. మహా అవుతారు సంవత్సరంన్నర లేకపోతే 2 సంవత్సరాలు తాగుతారు. అంతకంటే ఎక్కువ తాగుతారా? 2 సంవత్సరాల్లో నేర్చుకున్న అబ్బాయి ఏం నేర్చుకుంటాడు? 2 సంవత్సరాలు ఏం నేర్చుకుంటాడండి? ఏం నేర్చుకోగలడా? కానీ నేర్చుకున్నాడు మోషే. ఎలా నేర్చుకున్నాడు అంటే తల్లి యొక్క ప్రవర్తన, తల్లి యొక్క మాట, తల్లి యొక్క చూపు, తల్లి యొక్క మాదిరి చూడగలిగాడు. కాబట్టి ఫరో ఇంట్లోకి వెళ్ళినా కానీ తన ప్రజలను మర్చిపోలేకపోయాడు. దేవుని స్తోత్రం. వింటున్నారా? అంటే మోషే ఎలా నమ్మకస్తుడయ్యాడంటే, గమనించండి, తల్లిని బట్టి దేవునికి మోషే ఏమైపోయాడు? నమ్మకస్తుడైపోయాడు. వాళ్ళు వింటున్నారా? నువ్వు నమ్మకస్తురాలుగా ఉండాలి. నీ బిడ్డలు కూడా ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా అని పెంచాలి. ఇవాళ గమనించండి, కంటేనే సరిపోలేదు, పెంచితేనే సరిపోలేదు. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది ఎప్పుడైనా గమనించావా? ఇవాళ గమనించి ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు ఎప్పుడైనా అడిగావా నీ బిడ్డల్ని? అబ్బాయి ఇంతవరకు ఏంది, ఎందుకు ఈ టైం అయ్యింది ఇంటికి రావడానికి, ఇంతవరకు ఎక్కడ ఉన్నావు? అమ్మా ఈ టైం అయ్యింది, ఇంతవరకు ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు? ఎప్పుడైనా నీ తల్లిగా తండ్రిగా అడగలిగారా? ఇంకా ముందుకు పోతే, అబ్బాయి నువ్వు ఇంతవరకు నువ్వు పడుకోలేదు, కారణం ఏంటి? ఇప్పుడు చూడండి, పిల్లలు సెలవులకు బానిసలు అయిపోయారు. పిల్లలు సెలవులకు బానిసలు అయిపోయారండి. వాళ్ళు 1 గంట అయినా 2 అయినా సెలవు విడిచిపెట్టలేదు. అబ్బాయి నీకెందుకు ఈ 10 విడిచిపెట్టి పడుకో ఎప్పుడైనా అన్నావా? ఏంటంటే తల్లిదండ్రులు గద్దించే పిల్లలంట వాళ్ళు ఆశీర్వాదం పడతారంట. అందుకంటాడు, బెత్తము వాడిన వాడు తన కుమారునికి విరోధి. తల్లిదండ్రులు పిల్లల మీద ఏం వాడించాలి? బెత్తము వాడించాలి. క్రమమైన పద్ధతిలో పెట్టాలంటే చేతులు ఏముండాలి? స్టిక్ ఉండాలి. మాస్టారు చేతులు ఏం పెట్టుకుంటాడు? స్టిక్ పెట్టుకుంటాడా? బెత్తం వాడతాడా? ఎందుకు? నువ్వు అల్లరి చేసినప్పుడు ఆ బెత్తాన్ని ఉపయోగించడానికి. మాస్టర్ చేతిలో బెత్తం ఉంటే పిల్లలు అల్లరి చేస్తారా? అల్లరి చేయరు. అంటే ఆ బెత్తం ఏం చేస్తుంది? క్రమమైన పద్ధతిలో పెడుతూ ఉంది. అందుకంటే 23వ కీర్తన ఏమన్నాడు? నీ దుడ్డి కరయు 23వ కీర్తన నీ దుడ్డి కరయు నీ దండము నన్ను ఆదరించును అన్నాడు. దేవుడు మనకి ఎన్ని ఉపయోగించాడండి? చెప్పండి అమ్మా. మన దేవుడు మనకి ఎన్ని ఉపయోగించాడు? 1 దుడ్డు కర్ర, 2ది దండం. దుడ్డు కర్ర దేనికి ఉపయోగిస్తారు? దుడ్డు కర్ర దేనికంటే ఆ మేక కానీ ఆ గొర్రె కానీ సరైన మార్గంలో నడలేదండి, కర్రచ్చుకుని ఏం చేస్తారు? కాళ్ళ మీద కొడతారు, వెంటనే అది సరైన మార్గంలో వెళుతూ ఉంటుంది. అంటే ఈ దుడ్డు కర్ర సరైన నడవడికని చూపిస్తుంది. దండము మనల్ని ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది. అంటే ప్రేమించేవారుగా తల్లిదండ్రులు మనల్ని ఏం చేస్తూ ఉంటారు? ప్రేమిస్తారు, శిక్షిస్తారు కదా. అందుకని లోలోపడ ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు.
ఎవరిని గద్దించాలి? బిడ్డలను గద్దించాలండి. తల్లిదండ్రులు బిడ్డలకు ఎలా కనపడాలి తెలుసా? కొబ్బరికాయకి అలా కాపాడాలి. తల్లిదండ్రులు బిడ్డలకు ఎలా కనపడాలండి? కొబ్బరికాయలా కనపడాలి. కొబ్బరికాయ పైన ఎలా ఉంటుందండి? టెంకు ఉంటుంది. ఎవరైనా తింటారా? నోటితో పగల కొడతారా? ఎంత గట్టిగా ఉంటుంది. దాన్ని పగలగొట్టి చూడండి, లోన్ ఏముందండి? మంచి ఆహారం ఉందండి, గుంజుంది. అది తింటుంటే ఎంత మధురంగా ఉంటుంది, ఎంత తీయగా ఉంటుంది. అంటే బిడ్డలకు నువ్వు ఎలా కనబడాలి? ప్రేమ చూపించాలని కఠోరంగా కనబడాలి. ఎలాగుండాలి? కఠినాత్మకంగానే కనబడాలి, కానీ అది ద్వేషించే కఠినంగా ఉండకూడదు, ప్రేమించే కఠినంగా ఉండాలి. తల్లిదండ్రులు చూసేటప్పుడు బిడ్డలు గడగడలాడుతూ ఉండాలి. అప్పుడే మన బిడ్డలు దేవుని ఎదుట నమ్మకముగా కనబడతారు. మోషే ఆ తల్లి మోషేను అలాగే పెంచడానికి సిద్ధపడింది కాబట్టి దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడయ్యాడు. అంతేకాదు ఇశ్రాయేలుకి ఏమయ్యాడు? నాయకుడయ్యాడు. ఐగుప్తు దేశానికి రాజుకి దేవుడైపోయాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే తన నమ్మకత్వాన్ని తాను కాపాడుకున్నాడు కాబట్టి. బాల్య దశలో నీ బిడ్డలు ఉంటున్నారు కాబట్టి వాళ్ళ బాల్య దశ నుంచే దేవునికి నమ్మకముగా ఉండాలంటే, వాళ్ళు సరైన మార్గము కలిగి ఉండాలంటే, సరైన స్థితి కలిగి ఉండాలంటే తల్లిదండ్రులుగా నీ బాధ్యతను నెరవేర్చేవారుగా ఉండాలి అని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. గమనించండి, వాళ్ళు మొక్కైనప్పుడు అది ఆ పువ్వుగా విసుక దాన్ని పువ్వుగా ఏర్పడక ముందే అది ఎలాంటిదో మనము చెప్పగలం. అంటే ఆ మొక్కలో ఉన్నప్పుడే ఆ బిడ్డలు ఎలా తయారవుతారు అనేది మనము గుర్తించగలం. కాబట్టి ఆ బిడ్డలను అందుకంటే కదా సామెతల గ్రంథంలో ఏమన్నాడు? కుమారులు వృద్ధులకు కిరీటం అన్నాడు. కుమారులు వృద్ధులకు అంటే తాత మామూలకు మనవలు ఎవరండి? మనవలు ఎవరు? తాత మామూలకు. ఇప్పుడు ఉండి ఏం పేరు? మేరమ్మ గారు కదమ్మా, అంపేరు మేరమ్మ గారికి ఇప్పుడు ఎన్ని కిరీటాలు ఉన్నాయి? 3 కిరీటాలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 2 పెద్ద అయినాయి, ఒకటేమో చిన్నపిల్ల. వినండి. ఇప్పుడు గమనించండి, వృద్ధులకి వీళ్ళు ఎవరండి? కిరీటం ఎలా ఉంటుందండి? చెప్పండి, కిరీటం ఎలా ఉంటుంది? అమ్మ చూడు, ఈ మాట జాగ్రత్త వినాలి. కిరీటం ఎలా ఉంటుంది? ఎంత అందంగా ఉంటుందండి. కిరీటం పెట్టుకుంటే మనం ఎంత ఆనందిస్తాం. నెత్తి మీద పెట్టుకుంటే మన రూపాలు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి, ఎంత ఆనందిస్తాం. ఇప్పుడు గోవింద్ గారు ఆ మనవలు భుజాల మీద వేసుకుంటుంటే ఆయన ఎంత ఆనందిస్తాడా? భుజాల మీద వేసుకుని నడుతుంటే ఆ గోవింద్ గారు గమనించండి ఎంత సంతోషిస్తారంటే, మనల్ని బట్టి సంతోషిస్తారు, మంచిదే. ఆ బిడ్డలను బట్టి తాత మమ్మల్ని అంత సంతోషించాలంటే అంత సంతోషంగా ఆ బిడ్డలు ఎదగాలి. దేవుని స్తోత్రం. ఆ బిడ్డలు ఎదగాలంటే ఎవరు కారణం? కిందంటే కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే వారికి అలంకారము అన్నాడు. సామెతల గ్రంథంలో మాటలు కనబడుతున్నాయి. కుమారులు ఏంటండి? వృద్ధులకు కిరీటం అంటాడు. ఆ కిరీటంలో తయారవడానికి ఎవరు కారణమై ఉండాలి? తల్లిదండ్రులే. ఆ బిడ్డలు అందంగా కనపడాలంటే, ఆ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఆ బిడ్డలు దీవెనకరంగా ఉండాలంటే ఎవరండి? తల్లిదండ్రుల యొక్క బాధ్యత చాలా. మీ బిడ్డలు ఇవాళ గమనించండి, మధ్యలో ఒక దొంగదాన్ని ఎవరంటే యవ్వనస్తులు ఆ ఇంట్లోకి వెళ్ళారంట, గంజాయి తాగారంట, సిగరెట్లు తాగారంట, మందు తాగారంట, ఆ ఇంటిని పాడు చేసుకుని మోటార్ ఇప్పుకుని వెళ్ళిపోయారు. ఎంత బాధ అండి. మళ్ళీ ఎవరు వాళ్ళంటే చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళే, దేవుని ఎరిగిన వాళ్ళే, ప్రార్థనలో కూర్చున్న వాళ్ళే. ఇలా తయారవడానికి కారణం ఏంటి? గంజాయిలకు బానిసలు అయిపోతున్నారు, త్రాగుడికి బానిసలు అయిపోతున్నారు, సిగరెట్లకి బానిసలు అయిపోతున్నారు, బీడీలకి బానిసలు అయిపోతున్నారు, కైనీలకు బానిసలు అయిపోతున్నారు, ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు, జీవించవలసిన సంవత్సరాలు జీవించకుండా ముందుగానే చచ్చిపోతున్నారు. కారణం ఏంటి?
చిన్నప్పటి నుంచి సరైన మార్గాలు లేవు, సరైన ఉపదేశం లేక ఇంటికి 100 రూపాయలు తెస్తున్నాడు, లేకపోతే 1000 రూపాయలు తెస్తున్నాడు. 1000 రూపాయలు ఏం చేస్తున్నాడు? తల్లిదండ్రులు చూడుతున్నారు, వాడి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకున్నాడు. నమ్మకత్వాన్ని తల్లిదండ్రులు కోల్పోతున్నారు, బిడ్డలు కోల్పోతున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఈ కడవరి దినాల్లో దేవుడు మాట చెప్తున్నాడు, నమ్మకముగా ఈ లోకంలో జీవించాలి. తల్లిదండ్రుల వారు నమ్మకముగా భార్య మీద భర్తకు నమ్మకం ఉండాలి, భర్త మీద భార్యకు నమ్మకం ఉండాలి, తల్లిదండ్రుల మీద బిడ్డలకు నమ్మకం ఉండాలి, బిడ్డల మీద తల్లిదండ్రులకు నమ్మకం. నా పిల్ల నా కుమారుడు లేదా నా కూతురు ఎక్కడికి వెళ్ళినా ఏం పర్లేదు, నమ్మకం అట, ఏం పర్లేదు, తిరిగి వచ్చేస్తుంది. మా అమ్మాయి అలాంటిది కాదు, మా అబ్బాయి అలాంటి వాడు కాదు, ఎక్కడున్నా ఏ అలవాటు నేర్చుకోవడం ఎంత గొప్ప సంగతి అండి. అలా నీ బిడ్డల గురించి నువ్వు ఆలోచించగలుగుతున్నావా? మా అమ్మ చాలా మంచిది, మా అమ్మ అంటే మాట అంటే ఆ మాట, కాదంటే కాదుగానే ఉంటుంది అని నమ్మకత్వాన్ని కలిగి నీ పట్ల నమ్మకత్వాన్ని కలిగి ఉంటున్నారా నీ బిడ్డలు? మోషే తల్లి మీద నమ్మకం ఉంచాడు, మోషే తల్లి బిడ్డ మీద నమ్మకం ఉంచింది కాబట్టి ఆ బిడ్డ వర్ధిల్లాడు, ఆ బిడ్డ ఆశీర్వదింపబడ్డాడు, ఆ బిడ్డ ఉన్నతమైన స్థితిలో నిలబడగలిగాడని నేను ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. బాల్య దశ నమ్మకముగా సాగింది, సరే మంచిది. యవనపు దశలోకి వచ్చాడు, యవనపు దశలో ఐగుప్తు దేశం నుంచి పారిపోయాడు, తన మేనమామ ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మందను మేపుతున్నాడు. ఇప్పుడు చూడండి ఎలా నమ్మకస్తులు యవన కాలములు అంటే, ఇప్పుడు చూడండి ఒక పొద వస్తుందంట, గొర్రెలు మేపుకున్నాడు, ఒక పొద ఉందంట, ఆ పొదలోంచి మంట వస్తుందంట, ఆ మంట ద్వారా ఆకులు ఆ పొద కాలిపోవట్లేదంట. చాలా విచిత్రంగా ఉంది. దేటి మంట వస్తుంది కానీ ఆకులు కాలట్లేదు, పొద కాలట్లేదు, కారణం ఏంటి అని చూడడానికి వెళ్తున్నాడంట. ఏంటి చాలా విచిత్రంగా ఉంది కదా అని వెళ్తుంటే ఇప్పుడు గమనించండి, అక్కడ ఆ పొదలోంచి ఒక స్వరం వస్తుందంట, మోషే మోషే ఇది పరిశుద్ధమైన స్థలము కాబట్టి నీ చెప్పులను విడిచిపెట్టి రా. వెంటనే మోషే ఏం చేశాడు? చెప్పులను విడిచిపెట్టాడు, వెళ్ళాడు. కాబట్టి దేవునికి నమ్మకస్తుడైపోయాడు. దేవుని స్తోత్రం. తల్లిదండ్రులకు నమ్మకముగా జీవించాడు మోషే. రెండవది ఎవరికి దాని నమ్మకం అయ్యాడండి? దేవునికి నమ్మకమయ్యాడు. ఇవాళ గమనించండి, బిడ్డలను సరైన మార్గంలో పెంచితే నీ మాట వింటారు, దేవుని మాట కూడా వింటారు. నువ్వు సరైన మార్గంలో పెంచకపోతే నీ మాట వినరు కాదు కదా, దేవుని మాట కూడా వారు వినరు. రేపు ఏడ్చే పరిస్థితి వస్తుంది, రేపు కన్నీరు కార్చే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ బిడ్డలకు సరైన మార్గాలు లేక, సరైన స్థితులు లేక. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు విచ్చలవిడికి అలవాటు అయిపోయారు కాబట్టి. ఎంత భయంకరం అండి. ఇవాళ గమనించండి, యవనస్తులు ఎక్కడ చూద్దామని యవనస్తులే కనబడుతున్నారు. షాపులు కాడ, కొట్లు కాడ, ఆటలు కాడ, ఈట్లు కాడ వ్యసనానికి లోనైపోయి ఎక్కడ కనపడినా పెద్దవాళ్ళు కనపడలేదు, యవనస్తులే కనపడుతున్నారు, పాడైపోతున్నారు. వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించావా? వాళ్ళని ఎప్పుడైనా పట్టించుకున్నావా? ఇలాగ పాడైపోవడానికి కారణం ఏంటి, ఇలాంటి పరిస్థితులు ఉండడానికి కారణం ఏంటి అనేది ఎప్పుడైనా ఆలోచిస్తే ఆ బిడ్డలు సరైన మార్గంలో ఉండడానికి అవకాశం ఉంది. మోషే సరైన మార్గంలో ఉండడానికి ఆ తల్లి ఎంత ప్రార్థన చేసిందో, దేవుని ఎదుట ఎంత గోజాడిందో గమనించాలి. సూజన్ వెస్లీ అని ఒక ఆవిడ ఉంది, సూజన్ వెస్లీ అని ఒక ఆవిడ ఉంది. ఆవిడకంట 19 మంది కొడుకులంట. ఒకళ్ళ ఇద్దరిని పెంచడానికే కష్టం అయిపోతుంది ఈ రోజులో. ఆ రోజులు ఎంతమంది పిల్లలంట ఆవిడకి? 19 మంది కుమారులంట. కుమార్తెలు ఎంతమందో తెలియదు. 19 మంది సంతానం ఆవిడకి. ఆవిడ చేస్తున్న పని ఏంటో తెలుసా? 19 మంది మీద చేతులుంచి ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉంది. సరైన మార్గాన్ని బోధిస్తూ వాళ్ళకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ సరైన మార్గం చూపిస్తూ ఆ రాత్రి సమయంలో
ప్రతి బిడ్డ మీద చేతులుంచి ప్రార్థన చేసి సరైన మార్గం నాయన, సరైన ప్రవర్తన నాయన, మంచి అభివృద్ధి కలిగించు బాబు, జ్ఞానం దయచేనైనా ప్రార్థన చేయడం ప్రారంభించిందంట. ఆ పిల్లలంట ప్రపంచాన్ని మెచ్చుకునే కుమారులుగా తయారైపోయారంట. ఆ దేశం కాదు, అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం కాదండి, ప్రపంచమే మెచ్చుకున్న వ్యక్తులుగా తయారైపోయారంట. వాళ్ళు సైంటిస్టులు అయిపోయారు. విమానాలు కనిపెట్టేవాళ్ళు, ట్రైన్స్ కనిపెట్టేవాళ్ళు, బల్బులు, వీళ్ళందరూ వాళ్ళ కుటుంబంలో నుంచే. వాళ్ళు వింటున్నారా? ప్రపంచాన్ని మెచ్చుకునే మనుషులు తయారైపోయారంటే ఆ తల్లి ఆ బిడ్డల కొరకు ఎంత కష్టపడిందండి, ఎంత ప్రార్థన చేసి, ఎన్ని రాత్రులు నిద్ర మానేసి ఉంటుంది. కనీసం నీ బిడ్డల కోసం ఏం చేయగలుగుతున్నావు? నీవు నమ్మకత్వాన్ని కోల్పోయావు. నువ్వే దేవుని ప్రార్థనలో ఉండి ప్రార్థన చేయలేకపోతున్నావు, వాక్యం చదవలేకపోతున్నావు, సరైన మార్గాలను ఎంచుకోలేకపోతున్నావు. నీ బిడ్డలకు ఏం నేర్పుతావు నువ్వు? ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయాలు. వాక్యం చెప్తున్న మాట, నమ్మకమైన రాయిబారి ఔషధం లాంటి వాడు. నమ్మకమైన రాయిబారి ఎలాంటి వాడు అంటే కరెక్ట్ అయిన మందు లాంటి వాడు, మెడిసిన్ లాంటి వాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు తలకాయ పొడి వస్తుంది, గమనించండి. ఆ తలకాయ పొడికి ఏం వేసుకోవాలి? మనం ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా, సారడేనో లేదా బెట్నాషాలో ఏదో వేసుకోవాలి. అది కాకుండా వేరే ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, తగ్గుతుందా? తగ్గదు కదా. అంటే ఏ నీరసం వస్తుందో ఆ ట్యాబ్లెట్ వేసుకుంటేనే నీరసం తగ్గుతుంది. ఇవాళ మన బిడ్డలు ఏ స్థితిలో ఉంటారో అది తెలుసుకుని అది మన బిడ్డలకు నేర్పినట్లయితే వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళ నుండి తొలగిపోరు. నమ్మిన వారు దేని స్తోత్రం చెప్పండి. గమనించండి దేనికి బిడ్డలారా, ఇవాళ గమనించండి. ఇవాళ కుటుంబాలు పాడైపోతున్నాయి, సంఘాలు పాడైపోతున్నాయి, గ్రామాలు పాడైపోతున్నాయి, రాష్ట్రాలు, దేశాలు పాడైపోతున్నాయి. అంటే ఇవాళ యవనస్తులు పాడైపోతున్నారు. ఇవాళ యవన కాలంలో ఉన్నవారు విచ్చలవిడిగా తిరగడం వల్ల పాడైపోతున్నారు. కాబట్టి వాళ్ళ కొరకు ప్రార్థించే అవకాశం దేవుడు మనకిచ్చాడు. సాధ్యమైనంత వరకు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. సరైన మార్గాలు మనము ఉపదేశించేవారుగా ఉన్నప్పుడే వాళ్ళ జీవితాలు ధన్యంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, బాల్య దశలో నమ్మకముగా పెంచింది కాబట్టి తల్లి యవనపు దశలోకి వచ్చింది. ఇప్పుడు మనిషి లేడు, వ్యక్తి కనపడట్లేదు, మంట కనపడుతుంది, స్వరం వినపడుతుంది. మోషే, ఇది పరిశుద్ధ స్థలము కాబట్టి నీ చెప్పులు విడిచిపెట్టి మాట్లాడిన వ్యక్తి ఎవరో మోషే తెలుసా? తెలీదు. మనిషి కనపడుతున్నాడా? లేదు. స్వరం ఒకటి వినపడుతుందండి. ఎవరివైనవా? నాతో మాట్లాడేదో చూద్దామని వస్తే విడిచిపెట్టి రమ్మంటావేటి అని ఎదిరించాలి. కానీ చూడండి, తల్లి ఎటువంటి బోధ చేసిందో, నమ్మకస్తులుగా పెంచిందో, వెంటనే ఆ మాటకు లోబడ్డాడు. తల్లి కాదు, తండ్రి కాదు, ఒక దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటలు, ఒక ప్రక్క వ్యక్తి మాట్లాడుతున్న మాటకు లోబడి చూపించాడంటే అతని నమ్మకత్వం ఎలాగుందో ఒకసారి ఆలోచించండి. నువ్వు నీ బిడ్డలను నీ మాట వినేవారుగా పెంచినట్లయితే తర్వాత పెద్దవాళ్ళైనప్పుడు గురువుల మాట వింటారు, పెద్దల మాట వింటారు. ఆ మాటలకు వాళ్ళు ఏమవుతారు? లోబడి జీవిస్తారు. వాళ్ళు వింటున్నారా దేనికి బిడ్డలారా? ఇవాళ గమనించండి, క్రైస్తవ బిడ్డలో నమ్మకత్వం లేదు. గ్రామాల్లో కుటుంబాల్లో నమ్మకత్వం లేక ఇవాళ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. అంతేకాదు పాడైపోతున్నాయి. ఇవాళ మోషే దేవుని ఎదురు ఎలా కనబడుతున్నాడు? నమ్మకస్తుడుగా కనబడుతున్నాడు. ఎలా నమ్మకస్తుడయ్యాడు అని మనం చూసినట్లయితే గమనించండి, అన్నాడు, నువ్వు చెప్పులను విడిచిపెట్టిరా అన్నాడు. అంటే గమనించండి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఏది చూపిస్తున్నాయి? చెప్పులు ఆటంకంగా ఉన్నాయి. కాబట్టి ఆ ఆటంకాన్ని విడిచిపెట్టమంటే వెంటనే ఏం చేశాడు? అది నాకు అక్కర్లేదని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చిన వాడిగా కనబడుతున్నాడు మోషే. ఇవాళ గమనించండి, దేవుడు నిన్ను పిలిచేటప్పుడు నువ్వు ఏ వ్యసనంతున్నావో, ఏ అలవాడుతున్నావో, ఎటువంటి మార్గాల్లో నువ్వు జీవిస్తున్నావో దాన్ని విడిచిపెట్టి రమ్మంటే వచ్చేవారుగా ఉండాలి, కానీ వెనక్కి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు.
ధనవంతుడు ఉన్నాడు, అతడు యవనస్తుడే, ధనవంతుడు ఉన్నాడు. అతను ఏం చేశాడంటే పరుగు పరుగున వచ్చి యేసు ప్రభువారి ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలి అన్నాడు. సద్బోధకుడా నిత్యజీవం పొందాలని నేనేం చేయాలంటే యేసు ప్రభువారు ఏమన్నాడు? మోషే ధర్మశాస్త్రం, వినండి ఈ మాటలు వినండి, ముగిస్తాను. గమనించండి. అప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారు? మోషే ధర్మశాస్త్రం ఎలా బోధిస్తుందో దాని ద్వారా జీవించు, నువ్వు నిత్య రాజ్యానికి వెళ్తావు అన్నాడు. అప్పుడు ఆ యవనస్తుడు ఏమన్నాడు? చిన్నప్పటి నుంచి నేను ధర్మశాస్త్రాన్ని ఎరిగి ఉన్నాను, దాన్ని పాటిస్తున్నాను అన్నాడు. అయితే ఒకటి కొదుగు ఉంది, నీ ఆస్తి బేదలకిచ్చి, నీ ఆస్తిని అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. వెంబడించగలిగాడా? దేవుడు ఏం చెప్పాడు? నీ పక్క వాళ్ళని ప్రేమించమన్నాడు, వాళ్ళకి సహాయం చేయమన్నాడు. నీకున్న దాంట్లో వాళ్ళకి సహాయం చేయమంటే చేయగలిగాడా? ప్రభుని వెంబడించగలిగాడా అంటే వెంబడించలేకపోయాడు. దేవుడు చెప్పాడు, దాన్ని వెంబడించలేని పరిస్థితులు ఏమనొస్తుంటే మోషే ఏం చెప్పాడంటే, అబ్బాయి మోషే ఆ చెప్పులు విడిచిపెట్టాయా రాని దగ్గరికి అంటే, దేవునికి నమ్మకస్తుడుగా, తల్లిదండ్రులకు నమ్మకస్తుడుగా ఉన్నాడు కాబట్టి వెంటనే ఇది ఎందుకు విడిచిపెట్టాలని అడగకుండా విడిచిపెట్టేసి వచ్చేసాడు. దేవుని స్తోత్రం. అలాగే యవనస్తుడు రాలేకపోయాడు. అందుకన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం అన్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, దేనికి వాక్యాన్ని వింటున్నాను. అమ్మ మెగా బాక్స్కు లోనకు పెట్టండి, వర్షం వస్తుంది. అది బాక్స్ సరే వినండి. వినండి దేనికి వాక్యం ఉంటుంది అంటే, యవనస్తుడు చేయలేని పని ఎవరు చేశారండి? అమ్మా నేను ఒకరికే చెప్పాను, ముగ్గురు లేకడానికి కాదు. దేవుని స్తోత్రం. చాలు వినండి. యవనస్తుడు చేయలేని పని ఎవరు చేశారండి? మోషే చేశాడు. అంటే అర్థం ఏంటి? యవనస్తుడుకి సరైన ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడే, వాక్యాన్ని ఎరిగిన వాడే, కానీ సరైన ఉపదేశం అతనికి లేదు. సరైన ఉపదేశం లేదు కాబట్టి సరైన రీతిలో పెరగలేకపోయాడు. మోషేకు సరైన ఉపదేశం ఉంది కాబట్టి సరైన మార్గంలో ఉన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు. ఇప్పుడు ఎవరు ఇందులో నమ్మకస్తులు ఎవరండి? యవనస్తుడా మోషేయా? మోషేయే. అమ్మా వినండి అమ్మా, ఏం కాదు, మీరు వినండి, 2 మాటలు వినండి, నేను ముగిస్తా. గమనించండి దేనికి బిడ్డలారా, దేనికి వాక్యం ఉండడానికి ఇష్టపడుతున్నా. నువ్వు యవనస్తుడిలాగా ఉండడానికి పిలవలేదు నిన్ను, మోషేలాగా ఉండడానికే దేవుడు నిన్ను పిలిచాడు. నమ్మకముగా ఉండాలండి, నువ్వు నమ్మకముగా జీవించాలండి. ఇప్పుడు చూడండి, దేవుడు పిలిచిన పిలుపుకు లోబడ్డాడు కాబట్టి దేవుడు మోషేని ఏం చేశాడు? ఇశ్రాయేలుకు నాయకుడిని చేశాడు. ఎంత వర్ధిల్లాడు చూడండి. ఫరో రాజుకి ఏం చేశాడు? ఒక దేవునిగా నిలబెట్టేశాడండి. అంటే తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు కాబట్టి మోషే ఎలా కనబడుతున్నాడు? ఇశ్రాయేలుకు నాయకుడిగా కనబడుతున్నాడు. ఇప్పుడు ఆ తల్లికి లేదా అన్నగారికి, ఆ కుటుంబానికి ఎంత సంతోషం అండి. బిడ్డ పై స్థితిలో ఉంటే, ఉన్నతమైన స్థితిలో ఉంటే, వాళ్ళు విమానాలు ట్రైన్స్ ఎక్కుతున్నప్పుడు, కార్ల మీద తిరుగుతున్నప్పుడు, వాళ్ళు విమానం మీద తిరుగుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారండి, ఎంత ఆనందిస్తారండి. మా అబ్బాయి అండి అక్కడ విమానం ఎక్కి ఇక్కడ దిగుతున్నాడండి, ఏ చాలా తేలిగ్గా చేస్తున్నాడండి మా అబ్బాయి, విమానాలు ఎక్కి దిగుతున్నాడంటే ఎంత సంతోషం అండి. అంటే గమనించండి, నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఇవాళ దేవుని ఎదుట మనము కూడా నమ్మకము కలిగి ఉండాలి. దేవుడిని ఆశీర్వదించాలంటే, దేవుడిని దీవించాలంటే, నీ స్థితిగతులను దేవుడు మార్చాలంటే దేవుని ఎదుట నువ్వు ఎలా కనబడాలి? నమ్మకముగా కనబడాలి. దేవుని మాట వినాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి. దేవునికి మనము అవిధేయులు కాకుండా విధేయులుగా నడుచుకునే వారిగా ఉండాలి. అలా ఉండడానికి ఇష్టపడతామా? నేను ముగిస్తున్నాను మాట చెప్పి, గమనించండి దేవుని బిడ్డలారా, ఇవాళ దేవునికి నమ్మకము. ఎందుకంటే ఆయన తండ్రే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు నమ్మకముగా ఉన్నారు కాబట్టి ఆయన మనల్ని
నమ్మకమైన స్థితిలో పెంచడానికి, నడిపించడానికే ఆ నమ్మకమైన దేవుడు ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు ఆయన? నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు ఆయన. ఎందుకంటే నీలో నమ్మకత్వాన్ని తేవడానికి, అపనమ్మకత్వాన్ని తీసివేసి దేవునికి నమ్మకస్తులుగా నిన్ను ఏర్పాటు చేసుకోవడానికి. దేవుని స్తోత్రం. దేవునికి నమ్మకస్తులుగా నిన్ను ఏర్పాటు చేసుకోవడానికే ఆయన, గమనించండి, నీ కొరకు నీ పాపముల కొరకు బలవడానికి లోకానికి వచ్చాడు. ఇది నమ్ముతున్నావా? ఆయన ఎలాంటి వాడండి? నిన్ను పిలిచినవాడు నమ్మదగిన దేవుడు, నమ్మకస్తుడండి ఆయన. అందుకంటాడు కదా, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అంటే నమ్ముకోవడం మేలు. అంటే మనుషులు నమ్మకమైన వారు కాదు, కానీ దేవుడు నమ్మకమైన వాడు. మనుషులు నమ్మకస్తులు కాదు. ఏమని ఎందుకంటాడు? నీ స్నేహితుని నమ్మవద్దు, నీ ముఖ్య స్నేహితుని నమ్మవద్దు అన్నాడు. వాళ్ళు నమ్మకస్తులు కాదు, ఎప్పటికైనా నిన్ను పాడు చేస్తారు. నీ స్నేహితుని నమ్మవద్దు. ఇంకో మాట ఏమన్నాడు? నీ ముఖ్య స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్ అంటారు చూడండి. ముఖ్య స్నేహితుడు అంటే ఎవరు? బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ ఎలా ఉండాలి? క్షేమకరంగా ఉండాలి. ఇంకా ఎలా ఉండాలి? ఆ బెస్ట్ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ యొక్క క్షేమాన్ని కోరుకుని కూడా ఉండాలి. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? వాళ్ళు కూడా నమ్మవద్దు. ఎప్పటికైనా నిన్ను ముంచుతారు, ఎప్పటికైనా నిన్ను పాడు చేస్తారు. ఈ లోకంలో ఎవరు నమ్మకస్తులు కాదు, ఒక తల్లిదండ్రులు తప్ప. ఎవరు నమ్మకమైన వారు కాదు, ఒక తల్లిదండ్రులు తప్ప. తర్వాత దేవుడు నమ్మకమైన వాడు. నువ్వు తల్లిదండ్రులు ఎందుకు నమ్మకం ఎంత ఉంచుతున్నావో, దేవుని మీద అంత నమ్మకం ఉంచినట్లయితే నువ్వు సరైన మార్గంలోకి వెళ్ళడానికి అవకాశము ఉంది. అంటే అందుకంటాడు, ఈ లోకములు ఎవరు నమ్మకస్తులు కాదు. స్నేహితుడు నమ్మవద్దు, ముఖ్య స్నేహితుని కూడా నమ్మవద్దు. నువ్వెవరు నమ్మాలి అంటే వాళ్ళు నమ్మకస్తులు కాదు కాబట్టి వాళ్ళు నమ్మవద్దు. నువ్వెవరు నమ్మాలంటే ఆయన నమ్మకస్తుడు కాబట్టి ప్రభు యందు నమ్మకము ఉంచినట్లయితే నీవు నీ కుటుంబం కూడా ఏమవుద్ది? ఆశీర్వదింపబడుతుంది. ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో ఇవాళ మనం ఎవరు నమ్ముకుంటామండి? ఒక స్నేహితురాలు నమ్ముతుంది. ఒక అమ్మాయి ఉంది, 9th క్లాస్ చదువుతుంది. గమనించండి, వాళ్ళ ఫ్రెండ్స్ 10th క్లాస్ అయిపోయింది. ఆ 9th క్లాస్ చదువుతున్న అమ్మాయిని తల్లిదండ్రులు తిట్టారు. తిడితే ఆ స్నేహితులు ఏమన్నారు? గో, మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం కదా, వచ్చాయన్నారు. మీకు అర్థమైందా? ఒక 9th క్లాస్ చదువుతున్న అమ్మాయిని తల్లిదండ్రులు తిట్టారు. అలాగే ఆ అమ్మాయికి 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు హైదరాబాద్ పని మీద వెళ్తున్నారు కాబట్టి దేని మీద పని మీద వెళ్తున్నారో తెలీదు. ఈ అమ్మాయిని తిట్టారా? నాతో వచ్చాను. ఎక్కడికి వచ్చేమన్నారో తెలీదు, దేనికి వచ్చేమన్నారో తెలీదు. ఈ అమ్మాయి బట్టలు తట్టుకుని ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది? నిజంగా జరిగిన విషయం చెప్తాను. ఈ అమ్మాయిలకు తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్లాలో వాళ్ళకి తెలియక, విజయవాడ అంతా తిరిగి హైదరాబాద్ తిరిగి ఒకటికి ఏం చేయాలో తెలియక, ఎక్కడో మోసగాడి చేతిలో మోసపోవడానికి సిద్ధపడుతున్నప్పుడు దేవుడు గొప్ప దేవుడు కాబట్టి పోలీసుల ఆధారంలో పడ్డారు, దృష్టిలో పడ్డారు. ఒక మోసగాడు వచ్చి తీసుకుపోతుంది. మీకు ఆ పని ఇప్పిస్తాను, ఈ పని ఇప్పిస్తాను తీసుకుపోతున్నాడు. వాళ్ళు ఏం చేస్తాడో తెలీదు. కానీ వెళుతున్న సందర్భంలో ఎవరి చేతిలో పడ్డారు? వాళ్ళు దేవుడు పంపించాడేమో. ఒకవేళ అప్పుడు అడుగుతున్నారంట, ఎందుకు మీరెవరు, మీ ఏరియాకి మీరు ఎందుకు వచ్చారంటే, ఆ 9th క్లాస్ అమ్మాయి అంటుందంట, మా నాన్న తిట్టాడు, మా అమ్మ కొట్టింది కాబట్టి వచ్చేసాను. స్నేహితుడు ఏం చేయాలి? అమ్మ కొడితే పర్లేదు, తండ్రి తిడితే పడాలి. ఎందుకంటే వాళ్ళు మన కన్న తల్లిదండ్రులు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, మాట వినాలనాలి. కానీ ఆ స్నేహితులు ఏం చేశారు? వాళ్ళ స్నేహితులు ఎలాంటి వాడు? వచ్చాయి మాతో వచ్చాయి, వాళ్ళ పని ఏదో చేద్దాం అనుకున్నారు. లాస్ట్కి అక్కడ ఎవరి చేతిలో పడ్డారు? వెళ్ళి ఎవరు పాడైపోతారు? వాళ్ళ స్నేహితులు కొంపలు ముంచే స్నేహితులు ఉన్నారు. వాళ్ళ స్నేహితులు పాడు చేసే స్నేహితులు ఉన్నారు. ఒక స్నేహితుడు అన్నాడు, నిజంగా చెప్తున్నాడు, ఒక స్నేహితుడు అన్నాడు, రే నువ్వు నిజమైన స్నేహితులు అయితే
ఈ సిగరెట్ నువ్వు తాగాలి. నిజంగా నా బెస్ట్ ఫ్రెండ్ పోతే ఈ సిగరెట్ నాకు అలవాటు లేదు అంటున్నాడు పక్కోడు. నువ్వు నా స్నేహితుడివేనా? నువ్వు నా స్నేహితుడివే అని. ఈ స్నేహితుడినే అవుతూ నువ్వేం చేయాలి? నువ్వు నా స్నేహితుడు అయితే ఈ సిగరెట్ నువ్వు తాగాలన్నాడు. ఆడేమన్నా నాకు అలవాట్లేదు అన్నాడు. నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అవుతే చూడు, వీళ్ళందరూ కూడా నా బెస్ట్ ఫ్రెండ్, వీళ్ళు కాదు, నువ్వు స్నేహితుడు కాబట్టి నేను తాగుతున్న సిగరెట్ నువ్వు తాగాలి. ఎలాంటి స్నేహితుడు అంటే ఇతను? నమ్మకస్తుడేనా? స్నేహితుని పాడు చేసే స్నేహితులు ఉన్నారు ఇవాళ. నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అయితే ఈ తాగాలి, నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అయితే ఈ సిగరెట్ తాగాలి, నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అయితే ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అన్నవాళ్ళు తప్ప ఇది సరైన మార్గం కాదని చెప్పేవాళ్ళు ఎవరు ఈ లోకంలో ఉన్నారా? అందుకంటాడు ఎవరిని నమ్మడానికి వీలు లేదు, ఎవరిని నమ్మడానికి వీలు లేదు. వాళ్ళు నమ్మకస్తులు కాదు, వాళ్ళు నమ్మకమైన వారు కాదు. కాబట్టి అన్నాడు, నమ్మకమైన నన్ను నమ్మినట్లయితే నేను సరైన మార్గములో పెంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కాబట్టి దేనికి బిడ్డలారా, ఈ లోకంలో నేను ఎలా చూడాలనుకుంటున్నాడు ఆయన? నమ్మకమైన వ్యక్తిగా కనబడాలి. నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలంటే నువ్వు మొట్టమొదటి తల్లిదండ్రులను విధేయత చూపించేవారుగా ఉండాలి. ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. తర్వాత దేవునికి విధేయత చూపించేవారుగా ఉండాలి. ఇవాళ యవనస్తులది చెప్తున్న మాట, యవన కాలంలో ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టి నువ్వు దేవుని వెంబడించినట్లయితే దేవునికి నమ్మకస్తులుగా ఉండడానికి అవకాశం. ఆఖరి మాట చెప్పి ముగించేస్తున్నాను, వినండి. ఎలా నమ్మకస్తుడు అయ్యాడంటే, ఇప్పుడు చూడండి, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతున్నాడు. ఎలాగండి? ఒకడే వెళ్తున్నాడా ఐగుప్తు దేశానికి? మోషే ఒకడే వెళ్తున్నాడండి? ఒకడే వెళ్ళట్లేదు, భార్యను తీసుకెళ్తున్నాడు, ఇద్దరు పిల్లలను కూడా తీసుకువెళ్తున్నాడు. మరి ఇశ్రాయేలులో కలవాలంటే వాళ్ళు ఏం చేయబడి ఉండాలి? మగవాళ్ళు సున్నతి చేయబడి ఉండాలి. కానీ మోషేకి ఏం లేదు, సున్నతి లేదు. పిల్లలకి ఏం లేదు, సున్నతి లేదండి. తల్లిదండ్రులకు లోబడ్డాడు, దేవుని మాటకి విధేయత చూపించాడు, ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టాడు. లాస్ట్కి ఏం లేదండి, సున్నతి లేదు. సున్నతి లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు? దేవుని యొక్క దూత మోషేను చంపడానికి చూస్తున్నప్పుడు భార్య ఏం చేసిందండి? భార్య ఏం చేసింది? ఒక నునుపైన రాయి తీసుకుని భర్తకు బిడ్డలకు కూడా సున్నతి చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ భార్య చూడండి, భార్య భర్తకు నమ్మకమైనదిగా కనబడుతుంది. భర్త బిడ్డల యొక్క క్షేమాన్ని కోరుకునే భార్యగా కనబడుతుంది. భార్య కుమ్మడి, అయ్యో నా భర్తను నా బిడ్డలను చంపడానికి దేవదూత చూస్తుంది, వాళ్ళు చనిపోవడం ఇష్టం లేదని ఒక బాధ్యతతో ఎవరో చేయవలసిన పని ఆమె చేయడానికి ముందుకు వచ్చిందంటే ఆమె దేవుని యందు, కుటుంబం పట్ల, భర్త పట్ల ఎంత నమ్మకం ఉందో ఒకసారి ఆలోచించండి. ఇవాళ మనం ఉండగలుగుతున్నామా? మన కుటుంబంలో మనం నమ్మకముగా ఉండగలుగుతున్నామా? నీ భార్యకు నువ్వు నమ్మకముగా ఉన్నావా? నీ భర్తకు నువ్వు నమ్మకముగా ఉన్నావా? నీ తల్లిదండ్రులకు నువ్వు నమ్మకముగా ఉన్నావా? అంటే దేవుని కూడా నువ్వు నమ్మకంగా ఉంటావు. ఇతరులను మోసం చేసే, ఇతరులను కించపరిచే మాటలు మనలో ఉంటే దేవునికి నమ్మకస్తులుగా ఈ లోకంలో మనం జీవించలేము. కాబట్టి దేనికి సంగమా, ఇక్కడ చూస్తే మోసే భార్య చూస్తే ఆమెకు బాధ్యత కలిగిన భార్యగా ఉంది. ఏంటంటే తన భర్త నశించబోవడం భార్యకి ఇష్టం లేదు, తన బిడ్డలు నశించబోవడం ఆ భార్యకి ఇష్టం లేదు. కాబట్టి అక్కడ ఏమి చేయాలో అది చేయడానికి ముందుకు వచ్చేసింది. దేవుని స్తోత్రం. ఇవాళ నీ భర్త పట్ల ఏం చేయాలో, నీ బిడ్డల పట్ల ఏం చేయాలో నువ్వు ఎరిగి ఉన్నావా? నీ భర్త డ్యూటీకి వెళ్తున్నాడు, నీ భర్త బయటికి వ్యాపారాలకు వెళ్తున్నాడు, నీ భర్త పనిపాట్లకు వెళ్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? టీవీ ముందు కూర్చుని చూస్తున్నావా? మోకరించి నీ భర్త కొరకు ప్రార్థన చేస్తావా? ప్రభువా, నా భర్త పనికి వెళ్తున్నాడు, నా భర్త డ్యూటీకి వెళ్తున్నాడు, నా భర్త వ్యాపారానికి వెళ్తున్నాడు, ఆవిడ యొక్క వ్యాపారాల్లో, డ్యూటీల్లో, ఆవిడ చేస్తున్న పనిపాట్లలో నువ్వు తోడుగా ఉండి క్షేమగా ఇంటికి చేర్చున్నానని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? చేయాలండి, అది భార్య చేసే పని. బిడ్డలు చదువుకు వెళ్తున్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీలు వెళ్తున్నారు, ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తావా? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ప్రభువా నా బిడ్డలు ఇదిగో స్కూల్కి వెళ్ళారు, స్కూల్కి వెళ్తున్నారు, మంచి అలవాట్లు నేర్చుకునే బాధ్యత, చక్కగా చదువుకునే బాధ్యత ఇచ్చాను ఆయన. ఇది కాలేజీకి వెళ్ళారు, అయ్యా పిల్లలను బట్టి చెడు అలవాట్లు నేర్చుకోకుండా సరైన మార్గంలో ఉండేలాగా చేయి ప్రభు అని నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తావా? వెళ్ళిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళారు,
లేకపోతే నీ భర్త వ్యాపారానికి వెళ్ళినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే నువ్వు మోకరించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ భర్త కొరకు ప్రార్థన చేయాలి, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుని ఎదుట నువ్వు ఎలా కనబడతావు? నమ్మకమైన వారుగా కనబడతావు. దేవుని స్తోత్రం చెప్పండి. నమ్మకమైన వారుగా కనబడతావండి. ఇవాళ నువ్వు వచ్చేటప్పుడు నీ పిల్లలు వచ్చేటప్పటికి నువ్వు ప్రార్థన చేస్తూ కనపడ్డావు అనుకో, ఒకవేళ పక్క వాళ్ళు అంటారు, అయ్యో నువ్వే స్కూల్కి వెళ్ళావు, నీ గురించి మీ అమ్మ ప్రార్థన చేసింది. నువ్వు వ్యాపారానికి వెళ్ళావు, నీ భార్య నీ గురించి ఏం చేసింది? ప్రార్థన చేసిందని పక్కవాళ్ళు చెప్పారు అనుకోండి, ఆ భర్త ఆ భార్య మీద ఎంత నమ్మకొస్తాడు? ఆ పిల్లలు ఆ తల్లిదండ్రుల మీద ఎంత నమ్మకొస్తారు? అది మానేసి మనం ఏం చేస్తామండి? ఖాళీ దొరికితే ఏం చేస్తాం? రిమోట్ తీసుకుంటాం, టీవీ ఆన్ చేస్తాం, అందులో ఏదో వస్తుందో కాదు అది చూసేస్తాం మనం. నేను చూడొద్దని చెప్పట్లేదు. ఒక బాధ్యత గల స్త్రీగా నువ్వు చేయవలసిన పని, ఒక బాధ్యత గల తల్లిగా నువ్వు చేయవలసిన పని నువ్వు చేసి మిగతా పనులు చేయి. అప్పుడు నీ బాధ్యతను బట్టి నీ భర్త నీ మీద నమ్మకం ఇస్తాడు, నీ బిడ్డలు కూడా నీ యందు నమ్మకం ఇస్తారు. ఆ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, వాళ్ళు సరైన మార్గంలో ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి దేనికి సంగమా, దేవునికి వాక్యం ఉండడానికి ఇష్టపడుతున్నాను. నీవు నేను కూడా అన్నాడు కదా జ్ఞానైన సొలొమోను చెప్తున్నమాట, నమ్మకమైన రాయబారి, నమ్మకమైన భర్త, నమ్మకమైన భార్య, నమ్మకమైన పిల్లలు, నమ్మకమైన సంఘము, నమ్మకమైన సేవకుడు ఎలాంటి వారంటే ఔషధము లాంటి వారు. ఔషధం లాంటి వారండి. వాళ్ళ మాట ఎలా ఉంటుందంటే ఎంతో ఆరోగ్యదాయకంగా ఉంటుంది. ఇవాళ మన దేనికి వాక్యాన్ని ఎరిగిన నువ్వు నీ భార్య పట్ల నమ్మకముగా ఉండగలుగుతున్నావా? నీ భార్య ఏదో పని చేసి నువ్వు డ్యూటీకి వెళ్తున్నావు, ఇంటికాడ ఉండి ఏదో పని చేస్తుంది, నువ్వు కొన్ని మనసులో ప్రభు నా భార్య ఒంటరిగా ఉంది, నీ కాపుదలు ఉంచునైనా, నీ ప్రేమ ఉంచునైనా, నీ సన్నిధి ఉంచునైనా అని నీ భార్య కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? చేసేవారుగా ఉండాలి. నువ్వెక్కడున్నా నీ భార్య గురించి ఆలోచించాలి, ఆ భార్య కొరకు ప్రార్థన చేయాలి. ప్రభా నా భార్యను కాపాడు, ఒకవేళ వంట చేస్తుందేమో, ఒకవేళ గ్యాస్ వల్ల ఎటువంటి ఆపద రాకుండా చేయనైనా, వంట చేస్తుందేమో, ఆ కత్తిపెట్టలో ఆ కూరగాయలు కోస్తుంది, కత్తి తగ్గకుండా నీ కాపుదలు ఉంచమైనా అని బాధ్యత లేదా? ప్రార్థన చేయవలసిన బాధ్యత. ప్రేమించేవాడు పోతే నీ భార్య కోసం ప్రార్థన చేయాలి, ప్రేమించే దాని పోతే నీ భర్త కొరకు ప్రార్థన చేయాలి, ప్రేమించేవారు అయితే నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, ప్రేమించేవారు అయితే నీ తల్లిదండ్రుల కొరకు బిడ్డలు ఏం చేయాలి? ప్రార్థించేవారుగా ఉన్నప్పుడే వాళ్ళు నమ్మకముగా దేవుని ఎదుట కనబడతారు. కాబట్టి దేనికి బిడ్డలారా, భార్య సిపోరా మోషే పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉందో మనం చూస్తున్నాం. ఇవాళ గమనించండి, ఆ బాధ్యత నెరవేర్తించింది కాబట్టి ఇశ్రాయేలు గొప్ప నాయకుడు అయిపోయాడు మోషే. కాబట్టి దేనికి వాక్యం ఉంటున్నాను నీవు నేను కూడా దేవునికి నమ్మకముగా ఉందామా? నమ్మకముగా జీవించడానికి ఇష్టపడదామా? దేవునికి నమ్మకముగా ఉండాలంటే నీ భార్యకు నువ్వు నమ్మకముగా ఉండాలి, నువ్వు దేవునికి నమ్మకముగా ఉండాలంటే నీ భర్తకు నువ్వు నమ్మకముగా ఉండాలి, నువ్వు దేవునికి నమ్మకముగా ఉండాలంటే నీ తల్లిదండ్రులకు నువ్వు ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. గమనించు, నువ్వు దేవునికి నమ్మకముగా ఉండాలంటే నీ బిడ్డలకు నువ్వు ఎలా ఉండాలి? తల్లిదండ్రులుగా నమ్మకస్తులుగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను చూసి ఆనందించడానికి అవకాశం ఉంది. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్ని ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్ని ప్రార్థన చేద్దాం. బిడ్డలారా, నమ్మకమైన రాయబారి అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నువ్వు దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నావా? అమ్మా, నువ్వు దేవుని యందు నమ్మకం ఉన్నావో లేదో తెలియాలంటే నీ భర్తకు నువ్వు నమ్మకముగా ఉన్నావా? నీ భార్యకు నువ్వు నమ్మకముగా ఉన్నావా? నీ తల్లిదండ్రులకు నువ్వు నమ్మకముగా ఉన్నావా? నీ బిడ్డలకు నువ్వు నమ్మకముగా ఉన్నావా? భర్త వ్యాపారానికి వెళ్తున్నాడు, నీ భర్త కోసం మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ భర్త డ్యూటీలకు వెళ్తున్నాడు, మోకరించి అయ్యో నా భర్త అయ్యా ఇదిగోనైనా అది డ్యూటీకి వెళ్తున్నాడు, అప్పుడేక ప్రయాణంలో డ్యూటీలో తోడేయండి నాయనను ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ బిడ్డలు చదువులకు వెళ్తున్నారు, వారి ప్రయాణంలో తోడేయండి, వారు చదువుతున్న చదువులో తోడేయండి ప్రభు అని ఒక క్రైస్తవ బిడ్డగా, నువ్వు నమ్మకమైన బిడ్డగా ఉన్నా నువ్వు ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఇవాళ బిడ్డలు సరైన మార్గంలో లేరు, వాళ్ళ మాట వింటలేదు, వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతున్నారంటే అర్థం ఏంటి? నువ్వు నమ్మకముగా లేవు, నీ బిడ్డలకు నువ్వు నమ్మకముగా లేవు, నీ భార్యకు నువ్వు నమ్మకముగా లేవు, నీ భర్తకు నువ్వు నమ్మకముగా లేవు. కాబట్టి
వాళ్ళు విచ్చలవిడైపోతుంది, ఎవరికి వాళ్ళు ఏమైనా తేరైపోతున్నారు. అందుకనే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది. అందుకనే యేసు ప్రభువు నీ కొరకు రక్తం చిందించేది. అందుకైనా యేసు ప్రభువు నీ కొరకు ఒకటి తక్క 40 దెబ్బలు కొరడా దెబ్బలు తినేది. నమ్మకముగా లేకుండా ఉండడానికే, నమ్మకముగా ఉండడానికి ఆయన నీ కొరకు దెబ్బలు తిన్నాడా? అవమానపరచబడ్డారా? ఇవాళ గమనించండి, ఆయన శరీరమును ఆయన రక్తమును తిని త్రాగడానికి ఇష్టపడుతున్నానేమో. ఇప్పుడు ఆయన శరీరం తీసుకోబోతున్నా, ఆయన రక్తాన్ని త్రాగబోతున్నా. ఆయనలో నీలో చూసేది ఏంటంటే నమ్మకము కావాలి, నమ్మకత్వం కావాలి. ఒకవేళ ఇప్పటి వరకు నీ భర్త పట్ల నీ నమ్మకత్వం లేకపోతే, ప్రభువా నన్ను క్షమించి నా భర్త పట్ల ఒక నమ్మకత్వం కలిగి ఉండే బాధ్యత, ఒక బాధ్యత కలిగి ఉండే బాధ్యత నాకు దయచే ప్రభు అని అడుగు. వాడు ఎలాగపోతే నాకెందుకులు అనుకుంటున్నావా? వాడు ఏమైపోతే నాకెందుకులు అనుకుంటున్నావా? రేపు నష్టపోయేది ఎవరో కాదు, నువ్వే. చిన్న ప్రార్థన చేయి తల్లి. నువ్వు ప్రార్థన చేస్తే, అయ్యో నా కుటుంబం పట్ల నమ్మకం కలిగి ఉండి, నమ్మకత్వం కలిగి ఉండాలయ్యా. అయ్యా నువ్వు నా పట్ల నమ్మకత్వం కలిగి ఉండి నా కొరకు రక్తం నన్ను సరైన మార్గంలో పెంచడానికి నా కొరకు రక్తం చిందించావు. నేను నా బిడ్డల పట్ల నమ్మకత్వం కలిగి ఉండే బాధ్యత అన్న దయచే ప్రభు అని అడుగుతావా? నీ శరీరం తినడానికి ఇష్టపడుతున్నా నేను, నీ రక్తం త్రాగడానికి ఇష్టపడుతున్నా నేను, నాలో కనబడుస్తున్న నమ్మకత్వం నాయన, అటువంటి నమ్మకత్వం నాకు దయచే ప్రభు అని అడుగు. దేవుడు తప్పక నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేస్తావా? మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు నీకెన్నో వందనాలు. నీ వాక్యం ద్వారా నేను హెచ్చరించినందుకు నీకెన్నో వందనాలు. అయ్యా ఇదిగో నైనా ప్రభు, నమ్మకత్వాన్ని కోల్పోతున్నామయ్యా. కుటుంబాల్లో నాకు నమ్మకత్వం లేదు, నిజమే. భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య నమ్మకం లేదు బాబు. ఎవరిని నమ్మే పరిస్థితులు కనపట్టలేదు. అందుకే మేము పాడైపోతున్నాం, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి బాబు. నీకెన్నో వందనాలు. ఇక్కడి నుంచి నమ్మకత్వం కలిగి జీవించే బాధ్యత ఇచ్చేయండి. నమ్మకత్వము కలిగి లోకములు ఉండే బాధ్యత ఇచ్చేయండి. ఇవాళ యవనస్తులు ప్రభువా విచ్చలవిడైపోతున్నారంటే నీ మీద నమ్మకం లేదు నాయన. త్రాగుడికి త్రాగుడికి బానిసలు అయిపోతున్నారు, కైనీలకు బానిసలు అయిపోతున్నారు, సిగరెట్లకి, త్రానైనా జూదాలకి, గంజాయిలకి అలవాటు అయిపోతున్నారు. అయ్యా యవన కాల జీవితాలను ముగించేసుకుంటున్నారు. ఎంత భయంకర పరిస్థితి అంటే కారణం ఏంటంటే, అయ్యా నమ్మకత్వాన్ని కోల్పోయారు. నమ్మకత్వాన్ని కోల్పోయి ఇవాళ లోకములో కలిసిపోయి లోకములో విచ్చలవిడిగా తిరుగుతున్నారయ్యా. తండ్రి భయం లేదు, తల్లి భయం లేదు, గురువు భయం లేదు, పెద్దల భయం లేదు, నీ భయం కూడా లేని జీవితాలు గడుపుతున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి వారి కొరకు మేము ప్రార్థించే బాధ్యత మాకు అనుగ్రహించండి. ఇదిగో ప్రభువానికైనా వందనాలు. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో నేను ఎలా ఉండాలి, నేను ఎలా జీవించాలి, ఏ విధంగా ఉండాలనేది తెలుసుకొని సరైన మార్గములో బిడ్డలు పెరగడమే కాదు, మా బిడ్డలను పెంచుకునే బాధ్యత బిడ్డలకు మాకు అనుగ్రహించండి. మైక్ తరంగాల ద్వారా ఎంతమంది నీ వర్తమానం విన్నారో వారి కుటుంబాల్లో కూడా నమ్మకత్వం కలిగి ఉండే బాధ్యత ఇచ్చాను. వారు కూడా భార్య పట్ల నమ్మకత్వం, భర్త పట్ల నమ్మకత్వం, బిడ్డల పట్ల నమ్మకత్వం కలిగి లోకంలో జీవించే నమ్మేవారిగా ఉండే బాధ్యత ఇచ్చాను. దేవానికన్నా వందనాలు. ఇదిగో నాయన, ఇక్కడ ఉంచబడిన రొట్టె కాదు నీ శరీరం అని, ఇక్కడ ఉంచిన రసం కాదు నీ రక్తమని నమ్మి మేము తీసుకోవడానికి సిద్ధపడుతుండగా బిడ్డలందరినీ దీవించి నీ కృపలో వాడుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అలాగే మోకాళ్ళ మీద ఉందాం. ఏ పాపమెరుగని
ద్వారా మహిమ పొందారు. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, ఎంతవరకు నీ శరీరం తినడానికి రక్తం త్రాగడానికి కృప చూపించావు. ఎంతమంది బలలో పాలుబస్తులను వారందరిని ఆస్వాదించాను. దూరంగా ఉన్న వారికి రక్షణ అనుభవం దయచేసి నీ కృపలో వాడుకోమని, ఇక జరబోతున్న కార్యక్రమాలతో నడిపించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుసు, సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగా కనిన వినిన సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుట, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామియే రక్షించెనను, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడు, సాక్ష్యమిచ్చేదా.